నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. సాగులో అన్ని పనులు సకాలంలో చేసుకోవాలి. అదునులోనే విత్తుకోవాలి. వేసవిలో తప్పకుండా దుక్కులు చేపట్టాలి. పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసుకోవాలి. కూలీలతో ఈ పనులన్నీ చేయించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెట్టాలి. ట్రాక్టర్ల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అన్ని రకాల పనులను ట్రాక్టర్తో చేసుకోవచ్చు. అటువంటి ట్రాక్టర్ ప్రవేశపెట్టింది క్యాప్టెన్ కంపెనీ. వ్యవసాయంలో మనం ఆశించిన దిగుబడులు దక్కాలంటే సాగులో పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవాలి. దుక్కులు దున్నడం నుంచి కోత వరకు అదునులో పూర్తి చేసుకోవాలి. ఈ రోజుల్లో కూలీలు దొరకడం అనేది పెద్ద సమస్యగా మారింది. కూలీ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. లేబర్ దొరికినా మనకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండరు. దీంతో సాగులో పనులు ఆలస్యంగా చేయాల్సి వస్తోంది. ఆలస్యంగా విత్తిన పంటలో ఆశించిన దిగుబడులు రావు. నాణ్యమైన పంట చేతికి రాదు. పంట నాణ్యమైనది కాకపోతే మార్కెట్లో దానికి డిమాండ్ ఉండదు. నాణ్యత లేని పంటకు గిట్టుబాటు ధర దక్కదు. పలికిన ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెట్టడం. ముఖ్యంగా ట్రాక్టర్తో అనేక రకాల సాగు పనులు తొందరగా పూర్తి చేసుకోవచ్చు. ట్రాక్టర్ని ఉపయోగించి దుక్కులు దున్నుకోవచ్చు. కలుపు నివారణ చేపట్టవచ్చు. అంతర కృషి చేసుకోవచ్చు. పండిన పంటను కోసుకోవచ్చు. పంట నూర్పిడి ఎంచక్కా పూర్తి చేసుకోవచ్చు. ఒక్కటేమిటి, అన్ని పనులు చేసుకోవటానికి ట్రాక్టర్ ఉపయోగపడుతుంది. మరి అటువంటి ట్రాక్టర్ని తయారు చేశారు క్యాప్టెన్ ట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు. ట్రాక్టర్ అంటే ఓ ఏనుగంత ఎత్తు ఉంటుంది. పెద్ద పెద్ద చక్రాలుంటాయి. వెనుక రెండు, ముందు ఒక పెద్ద టైర్ ఉంటుంది. అదే కదా మనకు గుర్తుకు వచ్చేది. దాన్ని పార్కు చేయడానికి బోలెడంత స్థలం కావాలి. కేవలం అది దున్నడానికి మాత్రమే పనికి వస్తుంది. కానీ ఇప్పుడు 4 టైర్ల బుల్లి ట్రాక్టర్ మార్కెట్లోకి వచ్చింది. దీనిలో అన్ని విశేషాలే. దీని సిగదరగా ఎంత ముద్దొస్తుందో. దీని ఎత్తు చూస్తే చిన్న కారంతా ఉంటుంది. ఈ ట్రాక్టర్ నడపడానికి ఎంతో అనువుగా ఉంది. అబ్బో, చూడటానికి ఎంతో అందంగా కనపడుతుంది కదూ. ఆకారమే కాదు, దీని పనితనం కూడా బాగుగా ఉంటుంది. మనం ఏ పని చెప్పినా చేసి పెడుతుంది. అది దుక్కి దున్నడమే కావచ్చు, మొక్కలు నాటడమైనా కావచ్చు, అత్యంత వేగంగా చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తుంది. పని కూడా చాలా నీట్గా చేస్తుంది. నిక్కచ్చిగా చేస్తుంది. క్యాప్టెన్ ట్రాక్టర్లో ఉన్న మరో విశేషం, దీన్ని నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. సాధారణంగా పెద్ద పెద్ద ట్రాక్టర్లు పీపాల కొద్ది డీజిల్ని తాగేస్తాయి. కానీ క్యాప్టెన్ చిన్న ట్రాక్టర్ 1 ఎకరా పొలంలో ఏ పని చేయడానికైనా 30 నుంచి 1 లీటర్ మాత్రమే ఉపయోగించుకుంటుంది. రకరకాల రంగుల్లో ఉండే ఈ ట్రాక్టర్ కెపాసిటీ 625 సీసీలే. దీనిలో కూలింగ్ సిస్టమ్ని అమర్చారు. దీంతో ఇంజన్ వేడి పెరిగే అవకాశం ఉండదు. ఒకప్పుడు ట్రాక్టర్ అనేటప్పటికీ రైతు మాత్రమే కొంటారు, కేవలం దీన్ని అగ్రికల్చర్ పర్పస్కి మాత్రమే వాడతారనే ఒక ధారణ ప్రజల్లో, కస్టమర్లో ఉండేది. కానీ ఈరోజు ట్రాక్టర్ అనేది కమర్షియల్గాను, ఇండస్ట్రియల్ పరంగాను, రైతు పరంగాను అన్ని వర్క్కి ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్లు చాలా సంతోషం, మీరు చెప్పారు చిన్న ట్రాక్టర్ అని. ఎస్, ఈ ట్రాక్టర్ యొక్క రిక్వైర్మెంట్ ఇప్పట్లో పెరిగిపోతాము. చిన్న ట్రాక్టర్ అనేది ఇంటర్ కల్టివేషన్. మెయిన్లీ ఏమవుతుందంటే, ఒక రైతు ట్రాక్టర్ కొనాలి అంటే 40 HP ట్రాక్టర్ కొనాలి అంటే ట్రాక్టరు మరియు ఇంప్లిమెంట్తో పాటు మోర్ దాన్ 8 lakhs అయ్యేది. దీని కొలతలు చూసినట్లయితే పొడవు 251 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక దీని వెడల్పు కేవలం 103 సెంటీమీటర్లు మాత్రమే. దీని ఎత్తును చూసినట్లయితే 170 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఇది చాలా చిన్న ట్రాక్టర్ అన్నమాట. తేలిగ్గా ఉండి నడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని మొత్తం బరువు 785 కిలోలు మాత్రమే ఉంటుంది. ఇక దీని వీల్ బేస్
144 సెంటీమీటర్లు ఉంటుంది. క్యాప్టెన్ ట్రాక్టర్లో మరో విశేషం ఏమిటంటే దీనిలో మొత్తం 10 గేర్లు ఉంటాయి. 9 ఫార్వర్డ్, 2 బ్యాక్వర్డ్ గేర్లు ఉంటాయి. అంతేకాకుండా 4 రకాల వేగాలు కలిగి ఉంటుంది. ఇంటర్ కల్టివేషన్కి పెద్ద ట్రాక్టర్లు ఉపయోగకరంగా ఉండట్లేదు. ఈ చిన్న ట్రాక్టర్ల అవసరం ప్రస్తుత అగ్రికల్చర్ ఫీల్డ్కి ఈ చిన్న ట్రాక్టర్ల అవసరం ఎక్కువ ఉంది. అది ఇంటర్ కల్టివేషన్ గురించి. సో ఈరోజు మేము 15 HP, 20 HP, 25 HPల్లో 4 వీల్ డ్రైవ్ అనేది మామూలుగా ట్రాక్టర్లలో ఉండవు. 4 వీల్ డ్రైవ్ అనేది చాలా అవసరం ట్రాక్టర్లో. 4 వీల్ డ్రైవ్తో సింక్రోమెష్ గియర్ బాక్స్తో మేము ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మన ఇండియన్ ప్రోడక్ట్. గుజరాత్లో రాజ్కోట్ అనే ఒక ప్లేస్లో మాకు ఫ్యాక్టరీ ఉంది. అన్ని విధములుగా ఈ ఇంప్లిమెంట్ ట్రాక్టర్కి సెట్ అవుతుంది. రైతుకి ఏ రకమైన అసౌకర్యము కలగదు. అది కాక రైతుకు అందుబాటు ధరలో ట్రాక్టర్ అవైలబుల్ వస్తుంది. అది మెయిన్. ఎస్, ఇందులో మరియు గవర్నమెంట్ దగ్గర నుంచి 50% సబ్సిడీ అవైలబిలిటీ ఉంది. సో మా 3 ట్రాక్టర్లకి సబ్సిడీ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఉంది. మనకు అవసరమైన వేగంతో దీన్ని నడుపుకోవచ్చు. క్యాప్టెన్ ట్రాక్టర్ వేగం గంటకు 2.25 కిలోమీటర్ల నుంచి 19 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని బ్రేకులు గమనించినట్లయితే డ్రై ఇంటర్నల్ షూ అంటే వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటాయి. ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు ప్రక్కకు మలపాలనుకుంటే మినిమం టర్నింగ్ 2.2 మీటర్ల నుంచి 2.7 మీటర్ల వరకు ఉంటుంది. అంటే దీన్ని సులభంగా ప్రక్కకు తిప్పవచ్చన్నమాట. క్యాప్టెన్ ట్రాక్టర్ కి అనేక రకాల పరికరాలను అమర్చుకోవటానికి వీలవుతుంది. దీనికి వెనుక రోటరీ టిల్లర్, కల్టివేటర్, ఆటో స్పీడ్ డ్రిల్ అమర్చుకోవచ్చు. అంతేకాకుండా రివర్స్ బుల్ ప్లవ్, స్పేయర్ పంపులను కూడా అమర్చడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు ట్రైలర్, రీపర్తో పాటు లోడర్ని కూడా ఎంచక్కా అమర్చుకోవచ్చు. అంటే అన్ని రకాల సాగు యంత్రాలను క్యాప్టెన్ ట్రాక్టర్ కి ఏర్పాటు చేసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ ని స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ హ్యాండ్ స్టార్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ ట్రాక్టర్ దుక్కులు దున్నినప్పుడు సాళ్ల మధ్య దూరం 32 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. అంతర పంటలు సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అన్నిటికన్నా దీని ధర చాలా తక్కువ. కేవలం 4 లక్షలకే ట్రాక్టర్ వస్తుంది. ఈ ట్రాక్టర్ కొన్న రైతుకు ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తోంది. రైతులు కేవలం 2 లక్షలు చెల్లించితే చూడచక్కని క్యాప్టెన్ ట్రాక్టర్ మన సొంతమవుతుంది. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.